మనోహర్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల సెయింట్ థామస్ పాఠశాల ప్రాంగణంలో క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కోవూరు నియోజకవర్గంలోని 18 ప్రైవేట్ పాఠశాలల్లోని 620 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖాధికారి టు రత్నం, అపస్మా స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపొందిన 48 విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనోహర్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఆటల పోటీలు నిర్వహించామన్నారు. 3 నియోజకవర్గాల్లో 1400 మంది విద్యార్థులు ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపాలన్నారు. దీంతో మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుందన్నారు. క్రీడల కోసం విద్యార్థులకు అరగంట సమయం కేటాయించాలన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉన్నత భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు అసోసియేషన్ ఉండాలని మనోహర్ రెడ్డి కృషి చేశారన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్, ఆటల పోటీలు నిర్వహించాలని ఆయన ఆలోచన అని అన్నారు. దీంతో మనోహర్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి క్రీడల పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గెలుపొందిన విద్యార్థులు ఈ నెల 28న జరిగే జిల్లా పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అపస్మా జిల్లా అధ్యక్షులు నేలనూతల శ్రీధర్, నియోజకవర్గ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, కార్యదర్శి మల్లేశ్వర్ రెడ్డి, కోశాధికారి రాధికారెడ్డి, నియోజకవర్గ గౌరవాధ్యక్షులు రామసుబ్బారెడ్డి, ఇతర గౌరవ కరెస్పాండెంట్స్, విద్యార్థులు పాల్గొన్నారు. గట్టిగా మాట్లాడు. ఓకే, ఈరోజు అపస్మా తరఫున బుచ్చిరెడ్డిపాలెం మండలమైన సెయింట్ థామస్ రేబాలలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటి ముఖ్య ఉద్దేశం మనోహర్ రెడ్డి గారిని స్వర్గీయ మాకు అపస్మా జిల్లా అధ్యక్షుడిగా ఉండడం, కరోనా సందర్భంలో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన మెమరీగా ఆయన జ్ఞాపకార్థం టాలెంట్ టెస్ట్ కూడా 10th క్లాస్లో పెడుతున్నాం. గత 7 సంవత్సరాలు చాలా జరుగుతుంది. దాని అదనంగా ఈ సంవత్సరం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆయన పేరుతోటి ఆ ట్రస్ట్ తరఫున ఇలాగ స్పోర్ట్స్ మీట్ పెట్టడానికి ఆలోచించి జిల్లా కార్యాలయంలో నిర్ణయించిన మేరకు ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది స్కూల్ లెవెల్లో అన్ని స్కూల్ దాదాపు 200 స్కూల్ దాకా ఉంటే అన్ని స్కూల్లో ఆదేశారు. ఈరోజు ఇది నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నాయి. ఈరోజు 3 ప్రాంతాల్లో ఇది అటెండ్ మార్నింగ్ స్కూల్గా జరుగుతున్నాయి. ఒకటి ఇక్కడ, 2 ఉద్యోగులు, 2 ఆత్మకులు జరుగుతున్నాయి. రిమైనింగ్ కూడా 40 రోజుల్లో జరుగుతాయి. లాస్ట్ ఫైనల్ గా 28 నెల్లూరులో ఏసుబాటి స్టేడియంలో ఆ రోజు ఫైనల్ గా జరుగుతున్నాయి. ఎక్కడ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో తెలిసిన ఎవరికి తెలిసిన వాళ్ళందరికీ మెడల్స్, సర్టిఫికేట్స్ ప్లస్ కప్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే జిల్లా స్థాయిలో కూడా వచ్చినాక అక్కడ కూడా ఎన్ని నియోజకవర్గానికి ఎవరు వస్తారు అక్కడ ఒక 50 మందికి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం అధ్యక్షుల వారు ప్లస్ ఎన్నో గారు చెప్పినట్టుగా విరోధం, అందుకే సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అన్నారు. ఎప్పుడైతే మనం దృఢంగా ఉంటామో మన మైండ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అప్పుడు పిల్లలు కూడా బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అలాగే వివిధ స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 20 స్కూల్లో ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యారు. వాళ్ళందరూ ఒకరికి తెలుసుకోవడం కానీ, అందరూ ఫ్రెండ్షిప్ కానీ, ఆడే విధానం కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ బాగా పరిచయమైనది. ఇది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్లో జరుగుతున్నది. అది గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్లో కూడా మనం పెట్టాలి, పిల్లలు కాదానికి రిలాక్స్ గా ఉంటుందని చెప్పేసి మేము తీసుకున్న నిర్ణయం ప్రకారం జరుగుతుంది. దీనికి చాలా మంది కరెస్పాండెంట్స్ కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ అపస్మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిల్లలకు కూడా ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు వెంకటరత్నం. నేను బుచ్చి మండల విద్యార్థి. కోవూరు పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల అన్ని కలిపి మా బుచ్చి మండలంలో మనోహర్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ దాదాపు 500 మంది పిల్లలు ఈ 5 మండలాల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఏకాగ్రత, తర్వాత సోషల్ అవేర్నెస్, పరస్పరం పిల్లల్లో భావాలు పంచుకోవటం ఇవన్నీ కూడా పెరిగి వాళ్ళల్లో మానసిక మరియు శారీరక దృఢత్వం పెరుగుతుంది. తద్వారా పిల్లలు ఒకరి భావాలు ఒకరు పంచుకోవడం ద్వారా, ఈ ఆటల్లో పాల్గొనడం ద్వారా ముఖ్యంగా స్ట్రెస్ నుంచి రిలీజ్ పొందుతారు.
ఈ రిలీఫ్ వల్ల వాళ్ళు ఏమవుతుందంటే మరలా వాళ్ళు ఏకాగ్రతగా పాఠాలు చదువుకోవడానికి వాళ్ళ తక్కువ చదువుకోవడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. మరి ప్రైవేట్ పాఠశాల వారు ఈ విధంగా నిర్వహించడం చాలా బాగుంది. మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు మన శ్రీధర్ గారికి, తర్వాత మన నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు దయాకర్ రెడ్డి మరియు సెక్రటరీ మల్లేశ్వర రెడ్డి గారికి, వీరందరికీ కూడా మా పాఠశాల విద్యాశాఖ మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే, నా పేరు నేలనూతల శ్రీధర్, అపస్మా జిల్లా అధ్యక్షుడు. ఈరోజు నెల్లూరు జిల్లాలో గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ మనోహర్ రెడ్డి గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడల పోటీలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇవాళ 3 నియోజకవర్గాల్లో ఈ క్రీడల పోటీలు జరిగాయి. కోవూరు నియోజకవర్గం సెయింట్ థామస్ రేబాల్లో జరిగింది. అలాగే ఆత్మకూరు నియోజకవర్గం అక్కడ జడ్పీ స్కూలు, అట్లాగే ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు జడ్పీ స్కూల్లో అట్టహాసంగా చాలా బాగా జరిగింది. సుమారుగా 3 ప్రాంతాల్లో కలిపి దాదాపు 1400 మంది విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. పరుగు పందెం, లాంగ్ జంపు, షార్ట్ పుట్టు, త్రోబాలు, అలాగే సీనియర్సు, జూనియర్సు ఇలా విభాగాలుగా చాలా చక్కగా జరిగింది. ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ రకమైనటువంటి శారీరక దృఢత్వం ఉండాలి. ఆటల వల్లనే మానసికంగా కూడా వాళ్ళు ఎదుగుతారు. అలా ఆ ఉద్దేశంతో ఈ సంవత్సరం మనోహర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క క్రీడల పోటీలు నిర్వహించాము. ఈరోజు ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ కోవూరు నియోజకవర్గం సంబంధించినటువంటి బహుమతి ప్రధాన కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది నెంబర్ పాల్గొన్నారు, అందుచేత కొంత ఆలస్యమైంది. ఈవెంట్స్ ఎక్కువైనందువల్ల పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మా స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి గారు, గౌరవ మండల విద్యాశాఖ అధికారి శ్రీ రత్నం గారు, మా కోవూరు నియోజకవర్గం అపస్మా అధ్యక్షుడు దయాకర్ రెడ్డి గారు, కార్యదర్శి మల్లేశ్వర రెడ్డి గారు, ఇతర గౌరవ కరెస్పాండెంట్స్ అందరూ కూడా పాల్గొన్నారు.